నమస్కారం. ఈరోజు సుఖీభవలో ఆరోగ్య రక్షణకు 6 సూత్రాలు. కొవ్వును కరిగించే విటమిన్ ఏ. చలికాలం ఆరోగ్యం భద్రం. కణితులన్నీ క్యాన్సర్లేనా? ఇంకా హెల్త్ టిప్. ఆరోగ్యం బాగుండాలంటే ఆహార వ్యాయామాలు మాత్రమే కాదు, మన అలవాట్లు కూడా ముఖ్యమే అంటుంది ఆయుర్వేదం. ముఖ్యంగా మన ఒంట్లో మలినాలు సాధ్యమైనంత తక్కువగా తయారవ్వాలి. ఆ మలినాలన్నీ ఎప్పటికప్పుడు తొలగిపోతూ ఉండాలి. అలా జరుగుతుంటేనే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకునేందుకు 6 ముఖ్యమైన సూత్రాల్ని చెబుతోంది ఆయుర్వేదం. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నానుడికి తిరుగులేదు. ఎంత భోగభాగ్యాలతో అలరారుతూ ఉన్నా పిసరంత ఆరోగ్యం లేకపోతే ఆ సిరి సంపదలు ఎందుకూ కొరగావు. ఈ కఠిన సత్యాన్ని మనలో చాలామంది ఇవాళ విస్మరిస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఆదాయం, ఆర్జన, ఉద్యోగం, వ్యాపారమంటూ వాటి ధ్యాసలోనే కాలం గడిపేస్తూ చివరికి శారీరకంగా, మానసికంగా చిక్కిపోతున్నారు. గాడి తప్పిన జీవనశైలి, ఒక తీరుతెన్ను లేని ఆహారపు అలవాట్లు, శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడం, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకునేందుకు ఆయుర్వేదం తనవైన ప్రత్యేక పరిష్కారాల్ని సూచిస్తోంది. అందులో ముఖ్యంగా ఉదయపు ఎండకు కాసేపైనా నిలబడడం, ఉదయం సాయంత్రం చల్లగాలికి తిరగడం, నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడం కీలకమని చెబుతున్నారు నిపుణులు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మలినాలు తయారవ్వకుండా ఉండాలి, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తయారైనటువంటి మలినాలు ఏమైనా ఉంటే అవి ఎప్పటికప్పుడు శరీరంలోంచి వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. పొద్దున్నే వచ్చేటువంటి సూర్యరశ్మి మన శరీరానికి చక్కటి శక్తిని ఇస్తుంది, కొత్త కణాల ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఏంటంటే ఈ పొద్దున్నే ఉండేటువంటి సూర్యకిరణాలు మన జీర్ణశక్తిని బాగు చేస్తాయి. అంటే జీర్ణశక్తి కనుక చక్కగా ఉన్నట్టయితే శరీరంలో విష పదార్థాలు అంటే మలినాలు ఏవి తయారవ్వవో, ఏవైనా తయారైనా కూడా ఎప్పటికప్పుడు అవి క్లీన్ అయిపోతూ ఉంటాయి. అందుకని పొద్దున్నే కొంతసేపు శరీరం మీద ఎండ పడేలాగా బయట వాకింగ్కి వెళ్ళడమో లేకపోతే ఎండలో కూర్చోవడమో తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఆతప సేవన అంటే ఎండలో కొంతసేపు ఉండడం అనేటువంటిది శరీరానికి అంటే శరీరంలో మలినాలు రాకుండా వచ్చినటువంటి పోవడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి ఒక మార్గం, మొదటి మార్గం అన్నమాట. అలాగే రెండోది ఏంటంటే మారుత సేవన అని. మారుత సేవన అంటే హాయిగా చల్లటి గాలిలో కొంతసేపు గడపడం. రోజులో 1 గంట సేపు ఓపెన్ ఎయిర్లో చక్కగా చెట్లు అవి ఉన్న చోట, మంచి చల్లగాలి వచ్చే చోట, చక్కటి చెరువులు లేదంటే ఏమైనా నదులు ఉంటే నదులు, సముద్రం ఉంటే సముద్రం, ఎక్కడుంటే అక్కడ అలాంటి తీరాలలో కొంతసేపు గడుపుతూ ఉన్నట్టయితే కూడా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు అన్నమాట. ఈ చల్లటి గాలి స్పర్శనే మన శరీరం మొత్తానికి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అందుకని రోజులో కనీసం 1 గంట సేపు ఓపెన్ ఎయిర్లో తిరుగుతూ ఉండాలి. రెండో పాయింట్ అయింది. మూడోది వ్యాయామం. కేవలం లావుగా ఉన్న వాళ్ళనే కాకుండా ప్రతి వాళ్ళు కూడా శరీరానికి వ్యాయామం కనుక చేస్తూ ఉన్నట్టయితే అదేంటంటే శరీరంలో మలినాలు చేరవు. ఒకవేళ ఏవైనా కొంచెం ఉంటే అవి తగ్గిపోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. మనకు తెలుసు, ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి అంటారు. గుండె సరిగా లేదంటే వాకింగ్ చేయండి అంటున్నాం. డయాబెటీస్ పెరిగిందంటే వాకింగ్ చేయండి అంటున్నాం. పెరిగిన తర్వాత ఏదో వ్యాయామం చేయడం కంటే పెరిగే రోజు రాకుండా చూసుకోవడానికి నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోవాలి. ఇవాళ మన తిండి తీరు పూర్తిగా గాడి తప్పింది. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో తెలియటం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినేస్తూ మన పొట్టను చెత్త కుప్పలా మార్చేస్తున్నాం. కూల్ డ్రింకుల్ని, కాఫీ, టీలను మితిమీరి తాగేస్తున్నాం. ఈ రకమైన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మేలు చెయ్యవు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆయుర్వేదం ఉపవాసాన్ని ఒక చక్కటి చికిత్సగా చెబుతుంది. లంకణాన్ని పరమౌషధంగా పేర్కొంటుంది ఆయుర్వేదం. తరచూ ద్రవ పదార్థాలు, పండ్లను తీసుకుంటూ ఉపవాసాన్ని ఆచరించడం వల్ల ఒంట్లో మలినాలు పేరుకుపోవడం తగ్గుతుంది. మనలో కొంతమంది నీళ్లను ఎక్కువగా తాగితే మంచిదని రోజుకు 8 లీటర్లకు మించి తాగుతుంటారు. నిజానికి ద్రవ పదార్థాల్ని అతిగా తీసుకోవటం వల్ల మనకు చెడే కానీ మంచి జరగదని చెబుతారు డాక్టర్లు. ఆ తర్వాతది ఏంటంటే ఉపవాసం. ఆహారం తినకుండా ఉండడం అనేటువంటిది. ఎందుకంటే మనం ఎప్పుడూ నిరంతరం ఒక పిండి మరలో వేసినట్టు ఎప్పుడు ఆహారం వేస్తూనే ఉంటే కనుక
శరీరంలో అరిగింది అరుగుతుంది, అరగంది అరగదు, అరగకుండా ఉండిపోయినటువంటి మలినాలు ఆమన్ రూపంలో శరీరంలో ఎక్కడెక్కడో పేరుకుంటూ ఉంటాయి. అలా కాకుండా దీనికి కొంత విశ్రాంతిని ఇవ్వాలి ఈ సిస్టమ్కి. అంటే మన లోపల ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టమ్కి కొంత విశ్రాంతిని ఇవ్వడం ఒక మంచి పద్ధతి అనమాట. అలా చేయడం ద్వారా కూడా మలినాలు కొంత క్లీనప్ అయిపోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే అసలు ఆహారం లేకుండా ఉండలేనటువంటి పరిస్థితి, అంటే వాళ్ళ ఆరోగ్యరీత్యా కానివ్వండి, వాళ్ళ ఒంటి తీరు వల్ల కానీ ఉండొచ్చు. అందుకని ఏంటంటే మొత్తమే ఆహారం మానేయాలని కాదు, రోజు తినేటువంటి ఆహారంలో కనీసం సగాన్ని తగ్గించేసుకుని వారంలో 1 రోజు 2 రోజులు అలా చేస్తూ ఉండటం. లేదంటే శరీరానికి బలం బాగా ఉన్నట్టయితే కనుక వారంలో 1 రోజు కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ ఉండటం, లేదంటే వారంలో 1 రోజు కేవలం పళ్ళు మాత్రమే తినడం, అలాంటివి పెట్టుకున్నట్టయితే కనుక ఏంటంటే వారానికి ఒకసారి కనీసం చేస్తూ ఉన్నట్టయితే శరీరంలో ఉండేటువంటి మలినాలు తొందరగా పోతాయి. అవన్నీ ఏంటంటే మలినాలు పేరుకుంటే అనారోగ్యాలు వస్తాయి. అందుకని మలినాలు క్లీనప్ అయిపోయినట్టయితే కనుక ఆరోగ్యాన్ని రక్షించుకోగలుగుతాం. సో ఉపవాసం అనేటువంటిది మన 4వ సూత్రంగా చెప్పుకోవాలి మనం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పాచనం అంటాం. పాచనం అంటే జీర్ణం అయిపోవడం, తిన్నటువంటి ఆహారం అంతా జీర్ణం అయిపోయినట్టయితే దానిలో నుంచి మలినాలు తయారు కావాలి. పాచనం అనే దానికి ఏంటంటే ఆహారం విషయంలో మనం ఫాలో అవ్వవలసినటువంటి నియమాలన్నీ ఫాలో అవ్వడం. అంటే ఆహారం పరిమితంగా తినడం, సమయానికి మాత్రమే తినడం, తిన్న ఆహారం అరిగేంత వరకు మళ్ళీ తినకుండా ఉండడం, ఇలాంటి కొన్ని నియమాలని పూర్తిగా పాటించాలి. ఇంకా ఆఖరి సూత్రం ఏంటంటే పిపాస నిగ్రహణం అంటాం. అంటే మనం తీసుకునేటువంటి ద్రవ పదార్థాలకు ఒక పరిమితి ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు వస్తే అప్పుడు ఊరికే తాగేయడం అలాంటివి చేయకూడదు అనేటువంటిది ఒక సూత్రం అన్నమాట. నీరు ఎంత తీసుకోవాలి, ద్రవ పదార్థాలు ఎంత తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ విషయంలో కానివ్వండి, మద్యపానం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే శరీరానికి హాని చేసేటువంటి ఆ పానీయాల కింద చెప్పుకోవాలి మనం. అటువంటి పానీయాలన్నీ మానేసి పరిమితంగా శరీరానికి ఎంత నీరు కావాలో సుమారుగా ఒక రోజులో ఒక 10 గ్లాసుల వరకు నీరు సరిపోతుంది మనకి. అలా నీటిని కరెక్ట్గా ఇవ్వడం అనేటువంటిది పిపాస నిగ్రహణం అన్నమాట. ఆధునిక జీవనశైలి పుణ్యమాని మన ఆరోగ్యం నేడు గాలిలో దీపంలా తయారయ్యింది. షుగర్, బీపీ, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్లు, నిద్రలేమి, డిప్రెషన్, ఇలా ఏ జబ్బు ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితి. దీనికి తోడు వైద్యం కూడా నేడు ఖరీదైన సరకుగా తయారయ్యింది. అందుకే మనమందరం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న నానుడికి కట్టుబడాలి. చక్కటి జీవనశైలిని పాటించాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, అలాగే నిత్యం వ్యాయామం చెయ్యాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళనలను తట్టుకునేందుకు యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని ఆచరించడం మేలు. తరచూ ముందస్తు స్క్రీనింగ్ పరీక్షల్ని చేయించుకోవటం మరీ మంచిది. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుతాయి. చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. సాయంత్రానికే చలిపులి పంజా విసురుతోంది. చల్లటి వాతావరణం, శీతగాలి మూలంగా ఈ సీజన్లో మనకు చిన్న చితకా సమస్యలు చాలానే ఎదురవుతుంటాయి. చలి దాటికి మన చర్మానికి సమస్య తాకిడి పెరుగుతుంది. జలుబు, దగ్గు, సైనస్, ఆస్తమా, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలికాలం ముగిసే వరకు మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు మనందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతుంటుంది. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని రాయడం మంచిది. చలికాలంలో చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెటర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు తన గదిలో తగినంత వేడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలి. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడినీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకుని తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తుంటాయి. ఈ సమస్యని నివారించుకునేందుకు కీళ్లను తరచుగా కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం,
కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనమూ ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతుండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా తాజాగా తీసుకోండి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. మన ఒంట్లో కణితి ఎక్కడ కనిపించినా మనకు కంగారే. అది క్యాన్సర్ కణితేమోనన్న భయం మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక కణిత పైకి కనిపించకుండా లోపలే పెరుగుతుంటే మన భయానికి అంతు ఉండదు. రొమ్ముల్లో చిన్న గడ్డ కనిపించినా అది బ్రెస్ట్ క్యాన్సర్ ఏమోనని అనుమానపడుతూ ఉంటారు. నిజానికి మన ఒంట్లో కనిపించే కణితులన్నీ క్యాన్సర్ కణితులు కాదు. 90% మనకు ఎలాంటి హాని చేయనివే అంటారు డాక్టర్లు. కణితుల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కణితి కనిపించగానే క్యాన్సర్ అని భావించటం సరైందేనా? ప్రతి ట్యూమర్ కూడా క్యాన్సర్ ట్యూమర్ కాదు. ట్యూమర్స్ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే 3 రకాలు. ఒకటి బినైన్ ట్యూమర్, 2 ప్రీ మ్యాలిగ్నెంట్, 3వది మ్యాలిగ్నెంట్. బినైన్ ట్యూమర్ అంటే క్యాన్సర్ కానిది. ప్రీ మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్కి ఒక స్టేజ్ ముందుగా ఉన్నటువంటి ట్యూమర్స్ అన్నమాట. 3వది మ్యాలిగ్నెంట్. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి కూడా ఐడెంటిఫికేషన్, ట్రీట్మెంట్ పద్ధతులు కూడా వేరుగా ఉంటాయి. సో కణితి కనిపించగానే ప్రతిదీ క్యాన్సర్ అని కంగారు పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. హానికరం కాని కణితులు ఎక్కువగా ఎక్కడెక్కడ వస్తుంటాయి? బినైన్ ట్యూమర్స్ అనేవి శరీరంలో అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్ బినైన్ ట్యూమర్ అనేది లైపోమా. యంగ్ లేడీస్ అంటే 20 to 30 years వయసులో ఉన్న ఆడవాళ్ళలో రొమ్ములో అనేక సార్లు కంతులు ఉన్నాయని చెప్పి కంగారు పడి ఓపీకి రావడం జరుగుతూ ఉంటుంది. అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫైబ్రాయిడినోమాస్ కానీ ఫైబ్రాయిడినోసిస్ కానీ అని బినైన్ ట్యూమర్స్ ఉంటాయి. అలాగే చాలామందికి గర్భసంచిలో ట్యూమర్స్ ఉన్నాయని చెప్తారు. వాటిని ఫైబ్రాయిడ్స్ అని కానీ లేదా ఫైబ్రోమాస్ అని కానీ అంటాం. అదేవిధంగా చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ పాలిప్స్ అనే ఒక రకమైన బినైన్ ట్యూమర్స్ ఏర్పడుతూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే మోషన్ అబ్నార్మాలిటీస్, అలాగే అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. వేరియస్ అదర్ టిష్యూస్ నుంచి కూడా ఈ బినైన్ ట్యూమర్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే స్కిన్ కానీ లేదా బాడీలో ఉన్న ఫైబ్రస్ టిష్యూస్ నుంచి ఏర్పడే ఫైబ్రోమాస్ అని, నరాల నుంచి ఏర్పడితే వాటిని న్యూరోమాస్ అని, అట్లాగే బ్లడ్ వెజల్స్ నుంచి ఏర్పడినప్పుడు వాటిని యాంజియోమాస్ లేకపోతే యాంజియోఫైబ్రోమాస్ అని అంటారు. బోన్ నుంచి కూడా మనం బినైన్ ట్యూమర్లు చూస్తూ ఉంటాం. ఇట్లా శరీరంలో అనేక రకాల ప్లేసెస్లో అనేక రకమైన టిష్యూస్ నుంచి ఏర్పడే బినైన్ ట్యూమర్స్ చాలా సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి. క్యాన్సర్ కణితుల్ని ఎలా అనుమానించాలి? స్పీడ్గా పెరిగే రకం ట్యూమర్లు యూజువల్లీ క్యాన్సర్ ఏమో అని అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ముట్టి చూస్తే యూజువల్గా గట్టిగా ఉంటాయి, కదిపితే ఈజీగా కదిలే విధంగా ఉండవు. ఇన్ఫిల్ట్రేటివ్ అంటాం, అంటే చుట్టుపక్కల స్ట్రక్చర్స్లోకి చొచ్చుకుని పోతాయి అన్నమాట. అలాగే కొన్ని రకాల ట్యూమర్స్ చిన్న సైజుగా ఉన్నప్పుడే శరీరంలో వేరొక చోటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే మెటాస్టాటిక్ ట్యూమర్స్ కూడా అది ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఇది క్యాన్సరస్ ట్యూమర్ అయి ఉంటుంది అని మనం అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. క్యాన్సర్ కాని కణితుల లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా స్లోగా పెరుగుతున్న ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్. అట్లాగే వాటి వల్ల యూజువల్గా పెయిన్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. అంటిల్ కంప్రెసివ్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటాయి. అంటే ఒక సైజ్ కన్నా కొంచెం పెద్దదయ్యి పక్కన ఉన్న నరాన్ని కానీ దేన్నైనా ఒత్తి పెడుతున్నప్పుడు అట్లాంటప్పుడు కంప్రెసివ్ సిమ్టమ్స్ అనేవి ఏర్పడతాయి. అట్లాగే ఇవి ముట్టి చూసినప్పుడు స్మూత్గా ఉండటం, కదిపి చూస్తే ఈజీగా కదిలే విధంగా ఉండటం, ఇన్ఫిల్ట్రేటివ్గా అయితే ఉండవు. అంటే పక్కనున్న స్ట్రక్చర్స్లోకి చొచ్చుకొని పోవటం కానీ లేకపోతే శరీరంలోకి ఇంకెక్కడికైనా పాకే విధంగా ఉండడం కానీ ఉండవు అన్నమాట. సాధారణంగా చిన్నగా ఉన్న ఈ బినైన్ ట్యూమర్స్కి వైద్యం కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ చేసి తీసేస్తే అవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు. క్యాన్సర్ కాని కణితులకు చికిత్స అవసరమా? బినైన్ ట్యూమర్స్ చిన్నగా ఉన్నప్పుడు యూజువల్గా వాటికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. అంటే అన్లెస్ అది ఏదైనా సిమ్టమ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే కాస్మెటిక్ రీజన్స్తో కానీ ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైపోమాస్ ఉన్నాయని అంటే అన్సైట్లీగా చేతి మీద ఒక కాయ రావటం. యూజువల్గా ఇవి చేతి మీద, ఛాతి మీద, పొట్ట మీద, వీప్ భాగంలో
లేదా తొడ భాగంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అవి 5 సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉన్నప్పుడు వేరే అంటే క్యాన్సరస్ టిష్యూస్ కింద మారే అవకాశం ఉంటుంది. కాబట్టి బియాండ్ 5 సెంటీమీటర్స్ ఉన్న లైపోమాస్కి అయితే ఖచ్చితంగా ఎక్సిషన్ అనేది అడ్వైస్ చేస్తాం. ఫైబ్రోయిడ్నోమాస్ యూజువల్గా వాటికి సర్జరీ అవసరం ఉండదు, ఎందుకంటే యూజువల్లీ యంగ్ పేషెంట్స్లో వస్తాయి. ఒకవేళ అది కూడా ఏ కారణం చేతైనా పేషెంట్లో యాంగ్జైటీ క్రియేట్ చేస్తున్నా లేకపోతే దానివల్ల పెయిన్ ఫీల్ అవుతున్నా కానీ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తాము. థైరాయిడ్ గ్లాండ్లో కూడా ఇట్లాంటి బినైన్ ట్యూమర్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. కొల్లాయిడ్ నాడ్యూల్ అంటాము, లేకపోతే గాయిటరస్ లీషన్ అంటాము, లేకపోతే ఎడినోమా అంటాము. ఇట్లాంటి కొలాయిడ్ లీషన్స్ని చిన్నగా ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మాటకు సంబంధించిన నొక్కి వాయిస్ చేంజ్ ఏమైనా వస్తున్నా కానీ, లేకపోతే అన్నం తినేటప్పుడు మింగడానికి ఏమైనా ఇబ్బంది అవుతున్నా, లేకపోతే చూడటానికి పెద్దగా ఉండి అన్సైట్లీగా ఉన్నా అట్లాంటప్పుడు వాటిని రిసెక్ట్ చేస్తాం. ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ చాలా మటుకు ఈ మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఒకవేళ అట్లాంటి సినారియో ఉంటే కనుక డెఫినెట్గా వెళ్ళి హిస్టెక్టమీ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఫైబ్రోమాస్, న్యూరోమాస్ వన్స్ అగైన్ చిన్నగా ఉన్నప్పుడు వాటితో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఏదైనా నరాన్ని గట్టిగా కంప్రెస్ చేసి ఆ నరం సప్లై చేస్తున్న ఏరియాలో వాళ్ళకి న్యూరోపతిక్ కైండ్ ఆఫ్ పెయిన్ కనుక ఉంటే కనుక అప్పుడు వాటిని ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్యాన్సర్ కణితుల విషయంలో ఏం చేయాలి? క్యాన్సరస్ ట్యూమర్ అని సస్పెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ దాన్ని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎఫ్ఎన్ఏసీ కానీ, కోర్ బయాప్సీ కానీ, లేకపోతే ఓపెన్ బయాప్సీ కానీ ఏదో ఒక రూపంలో టిష్యూని మనం తీసి ఎగ్జామిన్ చేసి ఇది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేయాలి. ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ స్టేజింగ్ ఇవాల్యుయేషన్. ప్రతి స్టేజ్కి డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో స్టేజింగ్ కోసం యూజువల్గా మనం అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, లేకపోతే పెట్ స్కాన్ ఇట్లాంటివి అనేది వాడటం అనేది చాలా అవసరం. సో పెట్ స్కాన్ లాంటివి చేసినప్పుడు ఏంటంటే మొత్తం శరీరం అంతా ఒక్కసారే స్కాన్ చేస్తుంది కాబట్టి ట్యూమర్ ఒక్కచోటే ఉందా లేకపోతే మరింకెక్కడైనా ఉందా అనేది కూడా క్లారిటీ మనకి ఇస్తుంది. దాన్ని బట్టి అర్లీ స్టేజ్లో ఉన్న డిసీజా, అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న డిసీజా అనేది మనకు తెలుస్తుంది. సో ఒక్కసారి స్టేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత, డయాగ్నోస్ కన్ఫర్మ్ అయిన తర్వాత పేషెంట్ జనరల్ కండిషన్ బట్టి మనం ఏ రకమైన ట్రీట్మెంట్ వీళ్ళకి ఆఫర్ చేయొచ్చు అనేది ట్రీటింగ్ డాక్టర్, ట్రీటింగ్ ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. ఎర్లీగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి కంప్లీట్గా తీసేసే విధానం ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ ప్లేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. ఒకసారి తీసేసిన తర్వాత దానిలో ఉన్న లక్షణాలను బట్టి అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం. అంటే సర్జరీతో సరిపోతుందా లేకపోతే దీంతో పాటు కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ఇవ్వాలా అనేది ఫైనల్గా వచ్చిన బయాప్సీ రిపోర్ట్ని బట్టి నిర్ణయిస్తారు. సర్జరీ చేయాల్సి వస్తే ఏదైనా ఒక పర్టికులర్ సిమ్టమ్ని తగ్గించాలి, లేకపోతే ఎక్కడైనా ట్యూమర్ వల్ల ఎముక ఏదైనా ఇరిగిపోతే దాన్ని ఫిక్స్ చేయటమో, లేకపోతే ఎక్కడైనా అడ్డుపడిపోతే అబ్స్ట్రక్షన్స్ లాంటివి ఏర్పడితే పేగులో వాటిని బైపాస్ చేయటమో, లేకపోతే స్టోమాల్ లాంటివి చేయటమో, లేకపోతే ట్యూమర్ వల్ల గాలిగొట్టం అడ్డుపడిపోతే ట్రికాస్టమీ చేయడం, ఇట్లాంటి పాలియేటివ్ సర్జరీ అంటాం. ఇలా పాలియేటివ్ సర్జరీస్ మాత్రమే స్టేజ్ 4లో చేస్తారు. సో స్టేజ్ 4 మ్యాలిగ్నెన్సీస్కి ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ రోలే అధికంగా ఉంటుంది. మన ఒంట్లో పురుడు పోసుకునే కణితుల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, క్యాన్సర్ కణితుల లక్షణాలు ఎలా ఉంటాయో, కణితులకు ఎప్పుడు ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఆస్తమా బాధితులు చలికాలంలో సూపుల్ని తరచుగా తాగటాన్ని అలవాటు చేసుకోండి. సూపుల్ని తాగటం వల్ల శ్వాస మార్గాల్లో కఫం, తెమడ పేరుకుపోకుండా ఉంటుంది. ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.